యుద్ధ ఎక్స్పీరియన్స్ లేదు. మన ఇండియాకి 1962, 65, 71 కార్గిల్, తర్వాత ఎల్ఏసి, ఎల్సి, ఏజిపిఎల్, ఎల్ఏసి ఇటువంటి బోల్డ్ లైన్లు గెలుచుకుని మనకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని చెప్పి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే వాళ్ళు నార్త్ ఆఫ్ పెంగాంగ్స్ వాళ్ళ యుద్ధ పాఠవాన్ని ట్రై చేసుకున్నారు. ఎందుకంటే ఇండియా ఇస్ ద ఓన్లీ వర్త్ వైల్ ఎనిమీ. ఆస్ట్రేలియా అటు ఏం చేయలేదు, జపాన్ ఏం చేయలేదు, సౌత్ కొరియా ఏం చేయలేదు, యుఎస్ఏ తైవాన్లో కొన్ని ఒక బ్రిగేడ్ సైజ్ ఫోర్స్ కొన్ని విమానాలు పెట్టుకున్నా కానీ పెద్దగా ఏం చేయలేదు. రియల్ ఎనిమీ టెస్ట్ చేయాలంటే వాళ్ళ ఆర్మీని, మోడర్న్ ఆర్మీని వాళ్ళు కూడా మోడర్నైజ్ చేసుకున్నారు చాలా 2 దశాబ్దాల నుంచి. ఆ మోడర్నైజ్డ్ ఆర్మీని టెస్ట్ చేయాలంటే ఇండియా మీదే ప్రయోగం చేయాల్సి వచ్చింది. అందులో విపరీతంగా దెబ్బతిన్నారు. అందుకనే దాని తర్వాత వాళ్ళు ఈ మిలిటరీ భూ విషయాలు మానేసి ఎకనామిక్ సైడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటూ ట్రేడ్ ఇంక్లూజన్, మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చైనాకి మనకి 1:3 ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో ఆ ట్రేడ్ డెఫిసిట్ మనం పూర్తి చేసుకోవాలి, దానికి ప్రొడక్షన్ ఇండియాలో పెరగాలి. కానీ వాళ్ళు అదే మాట్లాడతారు. అందులోనే ఫైనాన్సెస్ గురించి మనం యాక్చువల్గా ఇంకా తీవ్రంగా చాలా దెబ్బ కొట్టాం. వాళ్ళ వేవే హ్యూయావే అని కొంతమంది ప్రొనౌన్స్ చేస్తారు, అది వేవే. ఆ కంపెనీ నుంచి రావాల్సిన 5G ఎక్విప్మెంట్ మొత్తం రిజెక్ట్ చేసాం మనం. మన ఓన్ 5G ఎక్విప్మెంట్ తయారు చేసుకోగలిగాం. అంటే ఏంటంటే టెలికమ్యూనికేషన్స్ లో వాళ్ళ డామినేషన్ పోయింది. అలాగే వాళ్ళ ఏటీఎంస్ ఒకసారి SBI 80 lakh కార్డ్స్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ తయారుగా ఉన్నారు, దానికి వాటి డేటా అంతా కాంప్రమైజ్ అయ్యింది. ఆ విధంగా మిలిటరీ పరంగానే కాదు, ఎకనామిక్ పరంగా కూడా మనం చైనా ధీటు జవాబిస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇది పబ్లిక్ కి అర్థం కాని కొన్ని స్ట్రాటజిక్ విషయాలు ఏంటంటే లైట్ గా తీసుకుని ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని పదేగా అపోజిషన్ పార్టీస్ అవి వాళ్ళ పొలిటిక్స్ లో